మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ ప్రేమను బట్టి ఈ ఆదివారం కూడా ప్రభువా నీ సన్నిధిలో మేము కూడుకొని నీకు ప్రార్థన చేసుకొని నిన్ను కూర్చున్న పాటలు పాడుకొని నీ విలువైన మాటలు వినడానికి, మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి, సరిచూసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి మాకిచ్చినటువంటి ఈ గొప్పదైన అవకాశాన్ని బట్టి, అదృష్టాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు తండ్రి ప్రారంభ ప్రార్థనలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించారయ్యా. పాటల కార్యక్రమంలో కూడా మీరే మాకు తోడుగా ఉండి నడిపించారు. ఉత్తర పద్ధతుల వాక్య భాగం చదువుకునే విషయంలో కూడా మీరు మాకు తోడుగా నడిపించారు. ఆరాధన పాట పాడుకొని నిన్ను ఆరాధించుకునే విషయంలో కూడా మీరు మాకు తోడుగా ఉండి మీరు నడిపించిన విధానం బట్టి కూడా మీకు స్తోత్రాలు. ఈ సమయంలోనైనా కొద్ది నిమిషాలు నీవు మా కొరకు రాయించి ఇచ్చినటువంటి మీ గ్రంథమైన మీకు స్తోత్రం. ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు ప్రభువా మేమందరం కలిసి ధ్యానించడానికి, నేర్చుకోవడానికి మేము ఇష్టపడుతూ నీ గ్రంథం ముందుకు వస్తూ ఉండగానైనా నీ మాటలు నీ ప్రజలకు తెలియజేయడానికి నీ పక్షాన్ని నిలబడిన నేనైతే నిష్ప్రయోజకుడిన దాస్తున్న తండ్రి, ఏ జ్ఞానము లేనివాడిని నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. నిలబడుతున్న నేను జ్ఞాన ప్రదర్శన చేయకుండా, వాక్చాతుర్యముతో సత్యమునకు భిన్నమైన బోధ చేయకుండా, నీ సత్యవాక్యమును నేను కలిపి చెరిపి తండ్రి నీ వాక్యానికి కళంకము తీసుకొని రాకుండా సత్యవాక్యమును సరిగా విడదీసి విభజించి మీ ప్రియమైన పిల్లలకు, మా ఆత్మీయ బిడ్డలకు ఈ మాటలు వివరించుటకునైనా సమయోచితమైన సందర్భానుసారమైన నీ పరిశుద్ధాత్మ నడిపింపును, నీ వాక్శక్తిని మీరు నాకు అనుగ్రహించండి. ఇతరులకు బోధించిన నేను భ్రష్టునైపోకుండా, బోధించిన నా బోధ ప్రకారంగా మొదట నేను బ్రతికి అనేకులకు బోధించే కృప నాకు దయచేయండి. మా ప్రియులుగా, ఆత్మీయులుగా, మీ బిడ్డలుగా కేవలం వినివారు కానివ్వండి, తమను తాము మోసపరుచుకోనకుండా వినిన వాక్య ప్రకారమైన జీవితాలు బోధిస్తున్న నాకు, వినిచిన మీ బిడ్డలైన వారందరికీ దయచేయమని యేసు ప్రభువారి నామంలోనే ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లైన మీ అందరికీ మరొకసారి మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలోనే నా వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుడు మనకిచ్చినటువంటి తన గ్రంథమైన లేదా మన బ్రతుకు పుస్తకమైన ఈ బైబిల్లో నుంచి ఒక అద్భుతమైన అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మరి నోట్స్లు లేదా డైరీలు తీసుకొచ్చుకున్న వాళ్ళు చక్కగా అంశం చెప్తాను, అంశాన్ని రాసుకోండి. ఆ అంశానికి తగినటువంటి లింక్స్ అన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటి కూడా నేను కోట్ చేసి మీకు ఇస్తాను. చక్కగా వాటిని వరుస క్రమంలో రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. రాసుకోలేని వారు చక్కగా మీరు వాక్యం వినండి. మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి దేవుని పరిశుద్ధాత్మ సహాయాన్ని నేను కోరుకొని దేవుని పక్షాన్ని నిలబడ్డాను కనుక చాలా శ్రద్ధగా వాక్యం వినండి. పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోండి. మీ సెల్ ఫోన్లన్నీ ఇప్పటి వరకు ఎలా ఉన్నా పర్లేదు, కానీ ఇప్పటి వరకు మీరు సైలెంట్లో పెట్టుకోండి. సాధ్యమైనంత వరకు ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి. సెల్ ఫోన్ దగ్గరికి ఎవరు వెళ్ళబాకండి. మీ మనసంతా దేవుని వాక్యం మీద ఉంచండి. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశం ఏంటంటే, వెంబడించేదవా వెనుతీయుదువా. మరొకసారి, వెంబడించేదవా వెనుతీయుదువా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవుడు అంటే క్రీస్తును వెంబడించేవాడు. యేసుక్రీస్తు శిష్యుడు. శిష్యులైన వారు గురువును వెంబడించాలి. యేసుక్రీస్తు మనందరికీ గురువు. దేవుని మాటలు విని విశ్వసించి మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని క్రీస్తుని ధరించుకున్న మనం అందరం కూడా ఆ క్రీస్తుకి శిష్యులం అయిపోయాం. ఆ క్రీస్తు మనకి గురువు, మనమందరం ఆయనకి శిష్యులం. అర్థమవుతుంది కదా. బాప్తీసం తీసుకున్నటువంటి మనందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు గురువు అయితే, ఆ గురువు అయినటువంటి యేసుక్రీస్తుకి మనమందరం కూడా శిష్యులం. కాబట్టి శిష్యులు ఎవరిని వెంబడించాలి? గురువైనటువంటి యేసుక్రీస్తుని వెంబడించాలి. శిష్యులు గురువుని వెంబడించాలి. మన గురువు ఎవరమ్మా? యేసుక్రీస్తు. మరి
మనం ఎవరమి? ఆయన శిష్యులం. మరి ఆయన శిష్యులుగా మనం ఎవరిని వెంబడించాలంటే మన గురువైన యేసుక్రీస్తునే మనం వెంబడించాలి. అయితే ప్రియమైన దేవుని వర్లారా, ఆయన శిష్యులంగా ఆయనను వెంబడించాలి. ఆయనను వెంబడించడం అంటే అంత ఈజీ అయినటువంటి పరిస్థితి ఏం కాదు. ఆయనను వెంబడించడం అంటే మనుషులను వెంబడించినంత ఈజీ కాదు. ఆయనను వెంబడించడం అంటే, ఆయన అడుగుజాడలో నడవడం అంటే, ఆయన చూపించినటువంటి మాదిరి ప్రకారంగా మనం జీవించడం అంటే అంత ఈజీ ఏమీ కాదు. అది చాలా కష్టము. అది చాలా కష్టం. కాబట్టి ప్రతి క్రైస్తవుడు యేసుక్రీస్తుకి శిష్యుడైతే ప్రతి శిష్యుడు కూడా గురువైనటువంటి యేసుక్రీస్తుని వెంబడించాలి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ వెంబడించేటటువంటి క్రమంలో ఒక శిష్యుడిగా, ఒక శిష్యురాలిగా ఆ గురువైన యేసుక్రీస్తుని వెంబడించేటటువంటి క్రమంలో ప్రియమైన దేవుని వల్లరా ఎన్ని కష్టాలు వచ్చినా, తర్వాత ఎన్ని బాధలు వచ్చినా, అనారోగ్య పరిస్థితి వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, కుటుంబ సమస్యలు వచ్చినా, తర్వాత ప్రాణాపాయ స్థితి వచ్చినా, మన కుటుంబంలో ఎవరైనా సరే చనిపోయినా క్రీస్తును వెంబడించే వారంగానే ఉండాలి తప్పితే క్రీస్తుని విడిచిపెట్టి వెనుతీసే వారంగా మనం ఉండకూడదు. చాలా జాగ్రత్తగా వినండి. ఉన్న కొద్దిమంది అయినా పర్లేదు, శ్రద్ధగా వాక్యం వినండి. ఓకేనా? కాబట్టి ప్రియులారా, క్రీస్తుని వెంబడించడం అంటే అంత ఈజీ కాదు. ఒక మనిషిని వెంబడించడం చాలా ఈజీ, కానీ క్రీస్తుని వెంబడించడం అంటే చాలా కష్టము. ఆయనను వెంబడించేటటువంటి పరిస్థితుల్లో ప్రియులారా ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి. అయినా కూడా అనారోగ్యమే వస్తుంది, ఆర్థికపరమైన ఇబ్బందులే వస్తాయి. మనం నమ్మిన వారే మనల్ని వెన్నుపోటు పరుస్తాడు. మొత్తానికి చెప్పాలంటే మన ఇంటి వారే మనకు శత్రువులుగా మారిపోతారు. ప్రాణాపాయ స్థితే రావచ్చు, అవసరమైతే మన కుటుంబాల్లో ప్రాణాలే పోవచ్చు కొంతమందివి. అయినా కూడా యేసుక్రీస్తుని వెంబడించే విషయంలో వెనుతీసేటటువంటి పరిస్థితే ఉండకూడదు. అర్థమవుతుందమ్మా? ప్రియులారా, బాప్తీసం తీసుకునేటటువంటి క్రమంలో కొంతమంది వ్యక్తులు నీళ్ళల్లో దిగిన తర్వాత పాస్టర్ గారు చెప్తాడు ముందుగానే. ఏమని చెప్తాడమ్మా? బాప్తీసం తీసుకున్న తర్వాత నీ ప్రయాణంలో కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, వ్యాధి బాధలు వచ్చినా, ఎవరైనా నిన్ను నిందించినా, దూషించినా, హింసించినా, కొట్టినా, తిట్టినా, ప్రాణాలే తీస్తామని బెదిరించినా ప్రభువును మాత్రం విడిచిపెట్టకూడదు. విడిచిపెడతావా అని అడిగామనుకోండి, విడిచిపెట్టను అని అంటారు. ఎప్పటి వరకు విడిచిపెట్టవు అంటే, నా ప్రాణం పోయేంత వరకు నేను విడిచిపెట్టను అని అంటారు. ఎప్పుడు? ఆ నీళ్ళల్లో బాప్తీసం తీసుకునే ఆ సమయంలో వేడివేడిగా ఉంటారన్నమాట. దేవుని కొరకు ఏదైనా చేయాలనిపించింది, ఎక్కడికైనా వెళ్ళాలనిపించింది. అవసరమైతే ఆ క్రీస్తు ప్రభువు కోసం రక్తానైనా చిందించాలనిపించింది. అవసరమైతే ఆ క్రీస్తు కొరకు హతసాక్షిగా మారడానికి కూడా ఇష్టపడతాం. ఆ సమయంలో ఆ బాప్తీసం తీసుకున్న ఆ వేడి ఆ ప్రారంభ తొలినాళ్లలో అప్పుడు అడిగినప్పుడు ప్రియులారా చెప్తారు, అవసరమైతే క్రీస్తు కొరకు నా రక్తాన్ని చిందించాను, క్రీస్తు కొరకు ఎన్ని అవమానాలైనా పడతా, క్రీస్తు కొరకు ఎన్ని నిందలైనా పడతా, క్రీస్తు కొరకు ఎంత బాధ అయినా భరిస్తా, కరువైనా, ఖడ్గమైనా, హింస అయినా, శోధనైనా, బాధ అయినా, ఏదైనా నేను భరించేస్తా అని చెప్తాడు. అప్పుడు పాస్టర్ గారు ఓకే అని చెప్పేసి బాప్తీసం ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత ప్రియులారా కొన్నాళ్ళు గడవగానే తన దైనందినటువంటి జీవితంలో కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, కొన్ని బాధలు వచ్చినప్పుడు, కొన్ని ఇరుకులు వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు, కొన్ని శోధనలు వచ్చినప్పుడు, కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు, అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు, ప్రాణాపాయ స్థితి ఏర్పడినప్పుడు, కుటుంబంలో ఎవరైనా సరే అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైనా మరణించిన పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రియులారా ఆ రోజు బాప్తీసం తీసుకున్నప్పుడు చేసినటువంటి ఆ ప్రమాణాలు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని కూడా విడిచిపెట్టేసి మరలా దేవుణ్ణి వెంబడించడం విడిచిపెట్టేసి వెనుదీయడం అనేది క్రైస్తవ సమాజంలో కొంతమందిని మనం చూస్తాం ప్రియులారా. చాలా జాగ్రత్తగా వినాలి.
కొంతమందిని మనం చూస్తూ ఉంటాం ప్రియులారా, యేసుక్రీస్తుని వెంబడించే క్రమంలో ప్రియులారా కష్టాలుంటాయి, శ్రమలుంటాయి, బాధలుంటాయి, ఇరుకులుంటాయి, ఇబ్బందులుంటాయి. నమ్మిన వారే వంచి వంచన చేసి వెన్నుపోటుకు పొడిసేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. మనల్ని మోసగించే పరిస్థితి కూడా ఉంటుంది. ఏమండి, అనారోగ్యం వస్తుంది, ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి, దుఃఖం వస్తుంది, మరణాలు సంభవిస్తాయి. తప్పనిసరిగా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆయనను వెంబడించాలనుకున్నటువంటి మనం ఎవరైతే వెంబడించాలనుకుంటున్నామో మన కుటుంబంలో ఉన్న కొంతమంది వ్యక్తులు కూడా మనకి శత్రువులుగా మారిపోయే పరిస్థితి ఉందని సాక్షాత్తు దైవ కుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తే తన నోట చెప్పిన మాటలు సువార్తల్లో మనం చదువుకుంటాం. నీ ఇంటి వారే నీకు శత్రువులుగా మారిపోతారు. ఎప్పుడు మారుతారంటే నువ్వు ఎప్పుడైతే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతక ఉద్దేశిస్తావు నువ్వు. అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే వాక్యము చెప్పినట్లుగా నువ్వు చేయాలని నువ్వు అనుకుంటావో, నీ జీవితంలో నేను వాక్య ప్రకారంగా నేను జీవించాలని అనుకుంటావో, క్రీస్తు యేసునందు నేను సద్భక్తితో నేను బ్రతకాలి అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో తప్పనిసరిగా నీకు శ్రమ కలుగుతుంది, తప్పనిసరిగా నీకు కష్టాలు వస్తాయి, తప్పనిసరిగా నీకు నిందలు వస్తాయి, తప్పనిసరిగా నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకుతారు. సహించు, ఓర్చుకో, సంతోషించు, పరలోకమందు నీ ఫలం ఏమవుతుందన్నాడు? అధికమవుతుంది. ఎన్నో నిందలు వస్తాయి, ఆ నిందలన్నీ కూడా నిర్లక్ష్య పెట్టాలి. ఎన్నో అవమానాలు వస్తాయి, ఆ అవమానాలు అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు వారి దైనందిన జీవితంలో ఆయన నిందలన్నీ కూడా నిర్లక్ష్య పెట్టినట్టుగా మనం చదువుకుంటాం బైబిల్ గ్రంథంలో. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, నా ప్రియమైన సహోదరి మనులారా, దేవుని బిడ్డలారా, వెంబడించేదవా వెనుదీయుదువా? మనిషి వెంబడించడం ఈజీయే, అది పెద్ద కష్టమేం కాదు. కానీ యేసుక్రీస్తుని వెంబడించడం అనేది ప్రియులారా, ఆయన అడుగుజాడల్లో నడవడం అనేది, ఆయన చూపించినటువంటి మాదిరి ప్రకారంగా మనం జీవించడం అనేది, ఆయనకులాగా మనం బ్రతకాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, వాక్యం చెప్పినట్లుగా నా బ్రతుకులో నేను నెరవేర్చాలి అని ఎప్పుడైతే అనుకుంటామో తప్పనిసరిగా మనకు కష్టాలు వస్తాయి. ఈరోజు నాకు ఏ కష్టం లేదు, నాకు ఈరోజు శ్రమ లేదు, నాకు ఈరోజు ఏ ఇబ్బందులు లేవు, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా, ఈరోజు నేను దేవుని నమ్ముకున్నా, ఒక కారు కొన్నా, ఈరోజు నేను దేవుని నమ్ముకున్నా, నా అప్పులు పోయినాయి, ఈరోజు నేను దేవుని నమ్ముకున్నా, నాకు పిల్లలు పుట్టాను, ఈరోజు నేను దేవుని నమ్ముకున్నా, నాకు ఆస్తులు వచ్చినాయి, నాకు ఏ కష్టాలు లేవు అని అనుకుంటున్నావంటే ప్రియులరా, ఒక్కటే చెబుతున్నా, నువ్వెక్కడో భక్తిలో తొలగిపోవని గుర్తుపెట్టుకో. ఈరోజు నాకు ఏ శ్రమ రావట్లేదు దేవుని నమ్ముకున్న తర్వాత, ఏ నిందలు రావట్లేదు దేవుని నమ్ముకున్న తర్వాత, ఏ అవమానాలు రావట్లేదు దేవుని నమ్ముకున్న తర్వాత నువ్వు అంటున్నావంటే, నా జీవితం అంతా 3 పువ్వులు 6 కాయల్లో ఉందని నువ్వు అంటున్నావంటే నువ్వు భక్తిలో ఎక్కడో తొలగిపోయావు అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బైబిల్ చెప్పింది ఏంటంటే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించువాడు వాడు తప్పక స్త్రీలైనా పురుషులైనా సరే వాళ్ళు శ్రమ నొందుతారని బైబిల్లో ఉంది. కానీ ఈరోజు దానికి విరుద్ధమైనటువంటి బోధలు బయలుదేరిన సొసైటీలో. ఏమండి, దానికి విరుద్ధమైన బోధలు. ఒక విషయం అడుగుతాను మిమ్మల్ని పబ్లిక్గా చెప్పండి. ప్రారంభంలో చరిత్రలో మనం చూస్తే బైబిల్ గ్రంథములో ఎందరో ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తల దైనందిన జీవితంలో ప్రియులారా, వారు కష్టాలు అనుభవించారా, శ్రమలు అనుభవించారా? ప్రారంభ చరిత్రలో మనం చూసినప్పుడు ఎందరో భక్తులైన వారు ఉన్నారు. వారు దైనందిన జీవితంలో కష్టాలు అనుభవించారా, ఆనందాలు అనుభవించారా? ప్రారంభ శతాబ్దంలో ఉన్న ఆది అపోస్తులందరూ కూడా తన దైనందిన జీవితంలో తమకున్న వాటిని కూడా వారు ప్రియులారా ఖర్చు పెట్టేశారు తప్పితే సేవ పేరు చెప్పి సమకూర్చుకున్నవారు కాదు. వారు దైనందిన జీవితంలో అన్ని కష్టాలే, అన్ని శ్రమలే, అన్ని బాధలే, అన్ని ఇరుకులే, అన్ని ఇబ్బందులే. ప్రారంభ శతాబ్దంలో ఉన్న ఆది క్రైస్తవులందరినీ కూడా ప్రియులారా క్రీస్తును వెంబడించేటటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం చేశారు? వాళ్ళని పట్టి బంధించి చెరసాలలో వేశారు, ఖైదీలుగా చేశారు, సింహాల గుహల్లో, సింహాల బోనుల్లో ఆహారంగా పడవేశారు, తల్లకిందులుగా సిలువ వేసి వారు ప్రాణాలు తీసేశారు, హతసాక్షులుగా చంపేశారు వాళ్ళని. ఈరోజు క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత అన్ని ఆనందాలేనంట, అన్ని సంతోషాలేనంట, ఇక ఏ కష్టాలు ఉండవంట, ఏ శ్రమలు ఉండవంట. ఏం బోధలండి చేసేది సమాజానికి? ఏం బోధలు చేస్తున్నారు ఈరోజు? క్రీస్తుని నమ్ముకుంటే శ్రమలు రావా? క్రీస్తుని నమ్ముకుంటే అన్ని ఆశీర్వాదాలా, అన్ని సంతోషాలా, అన్ని మేలులా? చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి.
వినేవాడు ఉంటే పురాణాలు చెప్తాయంట. కాబట్టి మనం ఎవడు ఏది చెబితే అది వినకూడదు. చాలా గుర్తుపెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా వినాలి. మీరేం వినుచున్నారో, మార్కు సువార్త 4:24, మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరు వినే బోధ అంతా కూడా అది వాక్యానుసారమైన బోధ కాదు. మెరిసేదంతా బంగారం కాదని మీకు తెలుసు, తెల్లనివన్నీ పాలు కాదని మీకు తెలుసు. ఈ సొసైటీలో వినబడుతున్న బోధలన్నీ కూడా అవి వాక్యానుసారమైన బోధలు కాదు. సత్యవాక్యాన్ని ఈరోజు కలిపి చెరిపేసి తమ స్వార్థ స్వలాభ స్వప్రయోజనాల కోసము ప్రియులారా ధనాపేక్షను కప్పిపుచ్చే ప్రసంగాలు ఎక్కువైపోయినాయి. మనుషులను పొగిడే ప్రసంగాలు ఎక్కువైపోయినాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి ఆత్మకు ప్రమాదం. అలాంటి ప్రసంగాలు యేసును వెంబడించే ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో ప్రియులరా కష్టాలు చూస్తున్నాం మనం, శ్రమలు చూస్తున్నాం మనం, బాధలు చూస్తున్నాం మనం, ఇరుకులు చూస్తున్నాం మనం, మరణాలు సంభవించినాయి వారి జీవితంలో. వారికున్న ఆస్తులు కూడా క్రొవ్వొత్తుల్లా కరిగించేసుకున్నారు. వాళ్ళు దేవుని సేవను అడ్డం పెట్టుకుని ఆస్తులు కూర్చుకున్నవారు కాదు. ప్రారంభ శతాబ్దంలో ఉన్న అపోస్తులు కానీ ఆది క్రైస్తవులు కానీ జీవితాలే దేవునికి త్యాగం చేసేసారు ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు సేవ అనగానే కూర్చుకోవడం అనుకుంటున్నారు. క్రైస్తవి అనగానే ఏయో మేలులు, ఏయో ఆశీర్వాదే లేక ఇక కష్టాలు ఉండవు అనుకుంటున్నారు చాలామంది. ఈరోజు అలాంటి బోధలకే ఆకర్షితులైపోతున్నారు మనుషులు. ఆరోగ్యకరమైన బోధకు చెవినివ్వక దురద చెవులు కలవారై కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చి ఉన్నది తిమోతి. కాబట్టి ఖండించు, ప్రజల్ని గద్దించు, బుద్ధి చెప్పు, హెచ్చరించు. సమయం అనక అసమయం అనక నేను చెప్పినట్టు నువ్వు చేయి అన్నాడు. ఎందుకంటే ప్రియులారా మనుషులు ఆరోగ్యకరమైన బోధకు చెవినివ్వరంట, పరలోకానికి చేర్చే బోధకు చెవినివ్వరంట. దురద చెవులు గలవారి ఎప్పుడు వాళ్ళని పొగడాలన్నమాట, పొగిడే ప్రసంగాలు. బైబిల్లో లేని విషయాలన్నీ చెప్పాలి, బైబిల్లో ఉన్న విషయాలు చెప్పరు. మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తే చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు ప్రియులను కొంతమంది ప్రసంగాలు వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, నాకు చాలా బాధ కలుగుతుంది. బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ కూడా ఆశీర్వాద వచనాలేనా, శాప వచనాలు లేవా? ఏమండి, ఆశీర్వాద వచనాలు ఉన్నాయా? అంటే పాపం చేసిన వాడికి నేను పరలోకం ఈను, నరకం ఇస్తాననే మాటలు కనబడు వీళ్ళకి. పాపం చేయొద్దు అని చెప్పే మాటలు చెప్పరు వీళ్ళు. ఎందుకంటే ఇలా చెప్తే వాళ్ళ దగ్గరికి విస్తారమైన మంద రాదు కదా. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? వినండి జాగ్రత్తగా. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? మనుషులకి తీయటి మాటలు అన్నమాట, మనుషుల్ని ఆశీర్వదించే మాటలు, గొప్ప చేసే మాటలు, దీవించే మాటలు. రండి మీ దుఃఖ దినములు సమాప్తములు అగును అన్నాడు. ఆ వాక్యం ఎవరు చెప్పాడు? అది ఏ సందర్భంలో చెప్పబడింది? ఇవన్నీ వీళ్ళకి అవసరం లేదు, చెప్పేయానికి అవసరం లేదు. రండి మీ దుఃఖ దినాలు సమాప్తం అరుగని, ఇక గొర్రెలాగా పరిగెత్తడమే. అంటే ఆశీర్వాద వచనాలు మాత్రమే వీరు ఎన్నుకొని ఏం చేస్తారంటే, మరి మనుషులకు కావాల్సిన ఆశీర్వాదాలు, దీవెనలు, మేలులు ఇవే కాబట్టి ఇవే తీసుకొని ఇవే చెప్తారు. కానీ బైబిల్లో ఈరోజు నేను చెప్తున్న మాటలు మీరు వింటున్నారు. ఇలాంటివి చెప్తున్నారా ఎక్కడైనా? ఇలాంటి విషయాలు వింటున్నారా? చాలా రేర్గా ఉంటాయి, చాలా తక్కువ అన్నమాట. ఈరోజు నా ప్రసంగాలు వింటున్నారు మీరు, 6 సంవత్సరాల నుంచి మీరు వింటున్నారు. ఈ ప్రసంగాలు ఎలా ఉంటున్నాయో మీకు తెలుసు. బయట కొన్ని సంఘాల్లో చేసే ప్రసంగాలు అంటే ఎలా ఉంటున్నాయో మీరు రెండింటి ట్రాలీ చేసుకోండి. మీరు ఒక మనిషిని సరిచేసే బోధలు, ఒక మనిషిని భక్తి మార్గంలో నిలబెట్టే బోధలు, ఒక మనిషిని ఈ లోకంలో నుండి దేవుడున్న పరలోక రాజ్యానికి చేర్చే బోధలు, ఒక మనిషిని నరక శిక్షలో పడకుండా తప్పించే బోధలు ఇవి కాదు. భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన, ఇదిగో ఈ 30, 40, 60, 70 ఈ 100 సంవత్సరాలకు సంబంధించిన ఈ అవసరాలు తీర్చే బోధలు ఎక్కువైపోయినాయి. కానీ చస్తే ఆత్మ నరకానికి పోద్దురా బాబు, జాగ్రత్త పడండి అని చెప్పే బోధలు లేవు. నువ్వు చస్తే పరలోకానికి వెళ్తావా, నరకానికి వెళ్తావా? ఇదిగో ఈ వాక్య ప్రకారం ఇలా బ్రతికితే నువ్వు పరలోకం వెళ్తావు, ఈ వాక్య ప్రకారం ఇలా బ్రతకపోతే నువ్వు నరకానికి వెళ్తావు అని చెప్పే వాక్యాలు అక్కడ ఉన్నాయి. ఈరోజు మనకు అలాంటి అవసరం లేదు. మనకు ఎలాంటి కావాలంటే మనం ఏం చేసినా పర్లేదు, మనకు తీయటి వాక్యాలు చెప్పాలి, నవ్వించాలి, కవ్వించాలి. అప్పుడు ఈరోజు ఇంటికి వెళ్ళి చెప్తాం, అబ్బా ఈరోజు పాస్టర్ గారు కడుపు ఉబ్బిపోయేటట్టు నవ్విస్తాడరా. కడుపు ఉబ్బితే పగిలిపోయి చచ్చిపోతాం. దేవుని సేవకుడు నిలబడి వాక్యం చెప్పాల్సింది జబర్దస్త్ ప్రోగ్రామ్స్ లాగా నవ్వించడం, కవ్వించడం కాదు. ఆది అపోస్తులు కానీ, ప్రవక్తలు కానీ, భక్తులు కానీ, ఎవరైనా ఎక్కడైనా యేసుక్రీస్తు ప్రభువారు కానీ నవ్వించినట్టుగా, కవ్వించినట్టుగా, డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పినట్టుగా, ఆడగొందుతో మగగొందుతో ప్రసంగాలు చేసినట్టుగా ఎక్కడ వింటారుగా? హేళనగా. ఈరోజు నవ్వుకుంటుంది అన్ని జనాంగం. వింటున్నారా? ఈరోజు మన క్రైస్తవుల్లో కొంతమంది చేసే బోధలు విని క్రైస్తవ్యం నవ్వుకుంటుంది. ప్రేమని దేవుని వల్ల
కాబట్టి వెంబడించేదవా వెనుదీయుదవా? యేసుక్రీస్తుని వెంబడించేటటువంటి సమయంలో ప్రియులారా చెప్పాను కదా, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, మరణాపాయ స్థితే సంభవిస్తుంది, అవసరమైతే కుటుంబాల్లో మరణాలు కూడా సంభవిస్తాయి. అయినా కూడా యేసుక్రీస్తుని వెంబడించాలి తప్పితే యేసుక్రీస్తుని వెనుదీసి వెళ్ళకూడదు. తన శిష్యుల్ని జనసమూహాన్ని పిలిచి యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఒకసారి మీరు చూడాలి. సందర్భంలో మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. మార్కు గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. ప్రియులారా ఒకసారి అందరూ బైబిల్ తెరిచి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు మీరు చూడాలి, మీరు రాసుకోవాలి, మీరు వినాలి, మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేయాలి. ఏమండి ఒకసారి చూడండి. మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలిచి, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను 12 మందిని, అంతేకాకుండా జన సమూహం, తనను వెంబడించే జన సమూహం అంతటిని కూడా తన యొద్దకు రండి అని పిలిచాడంట. అందరూ తన యొద్దకు వచ్చారంట. వచ్చిన తర్వాత తన శిష్యులకు, ఆ జన సమూహానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నాడో చదవండి. నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇటు చూడండి, ఇప్పుడు నా వైపు చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు తాను ఏర్పరచుకున్నటువంటి శిష్యులను తన యొద్దకు పిలిచాడు. తనను వెంబడిస్తున్నటువంటి అనేక మంది జన సమూహాన్ని తన యొద్దకు పిలిచాడు. పిలిచి వారితో ఇలాగ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ప్రియులారా? నన్ను వెంబడించాలనుకున్నవాడు ఎవడైనా సరే, నన్ను వెంబడింపగోరువాడు మొదటిగా తన్ను తాను ఉపేక్షించుకోవాలి, రెండవదిగా తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అన్నాడు. ప్రియమైన దేవుని వల్ల ఏం చేయాలంట? యేసుక్రీస్తుని వెంబడించగోరేవాడు, అది నువ్వైనా అది నేనైనా. ఇప్పుడు మనం అందరం యేసుక్రీస్తుని వెంబడించగోరే ఇక్కడికి వచ్చాం కదా. అయితే యేసుక్రీస్తుని వెంబడింపగోరుతున్నటువంటి మనమందరం కూడా మొదటిగా ప్రియులరా మనలను మనం ఉపేక్షించుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏం చేయాలి? మన సిలువనెత్తుకొని ఆయన్ని వెంబడించాలన్నాడు ప్రియులరా. ఒకటిగా మనల్ని మనం ఉపేక్షించుకోవడం అంటే అర్థం ఏంటంటే ప్రియులరా, ఉపేక్షించుకోవడం అంటే అర్థం ఏంటంటే తన్ను తాను నిర్లక్ష్యం చేసుకోవడం. అమ్మా వింటున్నారా? ఎవరైనా యేసుక్రీస్తుని వెంబడింపగోరిన ఎడల మొదటిగా తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవడం అంటే అర్థం ఏంటంటే తన్ను తాను నిర్లక్ష్యం చేసుకోవాలి. తర్వాత దేవుని కోసం, దేవుని కార్యాల కోసం, దేవుని ప్రజలను కాపాడడం కోసం తన్ను తాను నిర్లక్ష్యం చేసుకోవాలి. దేవుని కోసం, దేవుని కార్యాల కోసం, దేవుని ప్రజలను కాపాడుకోవడం కోసం ప్రియులరా తనను తాను నిర్లక్ష్యం చేసుకోవాలి. తన సుఖాల గురించి ఆలోచించుకోకూడదు. ఇక ఎవడైతే యేసుక్రీస్తుని వెంబడింపగోరుతాడో ఇక తన సుఖాల గురించి, తన సంతోషాల గురించి ఆలోచించుకోకూడదు. తన ఆరోగ్యం గురించి ఆలోచించుకోకూడదు. తన ఆనందం గురించి ఆలోచించుకోకూడదు. ఇది కాదు ముఖ్యం ప్రియులరా. దేవునికి ఆనందాన్ని కలిగించాలి, దేవునికి మాత్రమే సంతోషాన్ని కలిగించాలి. నేను కష్టపడాలి, దేవుని కోసం నేను శ్రమ పడాలి, దేవుని సువార్త నేను ప్రకటించాలి. ఆ సువార్త ప్రకటించే సమయంలో నాకెన్ని కష్టాలు వచ్చినా, నాకెన్ని శ్రమలు వచ్చినా, నాకెన్ని బాధలు వచ్చినా, నాకెన్ని ఎదురు దెబ్బలే తగిలినా, నన్ను పట్టి బంధించి నన్ను ఖైదీగా చెరసాల్లో వేసినా సరే నేను ఆయన్ని వెంబడింపగోరుతున్నాను. కాబట్టి ఇదిగో ఈ కష్టాలన్నీ, ఈ శ్రమలన్నీ, ఈ బాధలన్నీ నేనేం చేయాలి? నేను భరించాలి. ఇక నుంచి నా కొరకు నేను బ్రతకడం కాదు, నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన నా ప్రభువు కోసమే నేను బ్రతకాలని ఒక బలమైన, స్థిరమైన నిర్ణయం తీసుకొని క్రీస్తుని వెంబడించాలి. అలానే వెంబడిస్తున్నామా? మరి వెంబడిస్తున్నామా? వెంబడించేదవా వెనుతీయుదవా? యేసును వెంబడించే సమయంలో ప్రియులరా భయంకరమైనటువంటి శోధనలోనికి మనం వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితులే మనకు తలెచ్చినా కూడా ప్రియులరా యేసుని వెంబడించాలే తప్పితే యేసుని వెంబడించకుండా వెనుతీసేటటువంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు ప్రియులరా. కాబట్టి యేసుని వెంబడించే స్థితిలో మనం ఏం చేయాలంట? మొదటిగా మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవడం అని చెప్పాను కదా. అనేక మందిని రక్షించాలి, నేనేమైనా పర్వాలేదు. తర్వాత నేను బాధపడినా పర్లేదు, నా ప్రభువుని నేను సంతోషపరచాలనుకోవాలి తప్పితే నా సంతోషం నేను చూసుకోకూడదు, ప్రభువుని దుఃఖ పెట్టకూడదు. అర్థమవుతుంది కదమ్మా? కాబట్టి నన్ను వెంబడింపగోరువాడు
తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అన్నాడు. కాబట్టి దేవుని పిల్లలంగా, బాప్తిస్మం ద్వారా క్రీస్తుని ధరించుకున్న క్రైస్తవులంగా, క్రీస్తుని వెంబడించగోరుతున్న వారంగా మొదటిగా మనం అందరం ప్రియులారా మనలను మనం ఉపేక్షించుకోవాలి. మనల్ని మనం ఉపేక్షించుకోవడం అంటే ఒక క్రొవ్వొత్తి అది కరిగిపోతున్నప్పుడు కూడా అనేక మందికి ఎలాగైతే వెలుగునిస్తూ ఉంటుందో, ఒక క్రొవ్వొత్తిలాగా ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవురాలుగా క్రీస్తుని వెంబడింపగోరుతున్నటువంటి మనము ఒక క్రొవ్వొత్తిలా మనం కరిగిపోతున్నప్పటికీ కూడా అనేకులకు వెలిగించి మనం ఆరిపోయే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుంది కదా ప్రియులారా? ఎదుటివారి కొరకు బాధపడాలి, ఎదుటివారి క్షేమం కొరకు, ఎదుటివారి మేలు కొరకు మనం ప్రయాసపడాలి. అదే మనలను మనం ఉపేక్షించుకోవడం అంటే. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అన్నాడు. ఉపేక్షించుకోవడం అంటే చెప్పాను కదా, మనలను మనం నిర్లక్ష్యం చేసుకోవడం. ఇక మనల్ని మనం మర్చిపోవాలి. నేను కాదయ్యా, నేనేమయ్యన్నా అనేది కేవలం అది నీ కృపై ఉన్నదయ్యా అన్నాడు పౌలు గారు అన్నాడు. చూశారు కదా, బ్రతుకుట క్రీస్తే, ఇక చావు అయితే నాకు లాభం అన్నాడు కదా పౌలు గారు. అలాగా వచ్చేసేయాలి మనం క్రీస్తుని వెంబడించాలనుకున్నవాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు గారు మాట్లాడుతున్నట్టు మనం మాట్లాడాలి. ఇక జీవించువాడు నేను కాదు, నా యందు క్రీస్తే జీవించుచున్నాడనే మాట మనం మాట్లాడాలి. అప్పుడే మనం క్రీస్తుని వెంబడించే వారం అవుతాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని ప్రజలారా, గుర్తుపెట్టుకోండి, వెంబడించగోరు వాడవా, వెనుదీయుడు వాడవా. క్రీస్తుని వెంబడించే సమయంలో నన్ను నేను ఉపేక్షించుకోవాలి, మనలో మనం నిర్లక్ష్యం చేసుకోవాలి. ఇంకొకటి, మన సిలువనెత్తుకొని మనం క్రీస్తుని వెంబడించాలన్నాడు. మన సిలువ అంటే ఈరోజు క్రీస్తుని వెంబడించేవాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలని యేసుక్రీస్తు చెప్తే, ఈరోజు గుడ్ ఫ్రైడే రాగానే ఏం చేస్తున్నారో తెలుసా? కొంతమంది క్రైస్తవులు ఈ వాక్యపు భావం తెలియక చెక్క సిలువలు భుజం మీద పెట్టుకొని మోస్తూ ఉన్నారు. చూసారా సొసైటీలో? గుడ్ ఫ్రైడే రాగానే చెక్క సిలువ భుజాన పెట్టుకొని యేసుక్రీస్తులాగా ముళ్ళ కిరీటం పెట్టుకొని నిలువుటంగి ధరించుకొని ఆ శరీర వస్త్రాలకి ఎర్ర రంగు పూసుకొని ఎదర కొరడాలు తీసుకొని కొడతా ఉంటే అందరూ దారి పొరుగున బట్టల పరస్తూ నీళ్లు పడుతూ మనం చూస్తూ ఉంటాం ఈరోజు సమాజంలో. చెప్పాడా యేసుప్రభు అలా మొయ్యమని? యేసుప్రభు నేను మోసేనయ్యా సిలువ, మీరు కూడా మొయ్యమన్నారా? యేసుప్రభు సిలువ మోసాడు కదా, ఇంచుమించుగా 100 కేజీలు బరువు ఉన్న సిలువ తీసుకొచ్చి పెట్టాడు వీళ్ళ భుజం మీద. ముళ్ళు తీసుకొచ్చి ఆ తలలో గుచ్చాలి వీళ్ళకి. అర్థమవుతుందా మీకు? ఆయన కొట్టినట్టుగా ఒక్కొక్క కొరడా తీసుకొని సిలువ మోపిస్తా గొల్గొతా కొండపైకి ఆ కొరడాతో కొడితే కానీ అప్పుడు సిలువ మోయకుండా ఉంటారు. సిలువ మోయమన్నాడు. ఏ సిలువ మోయమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఏ సిలువ మోయమన్నాడు? ఆయన సిలువ మోయమన్నాడా? నేను సిలువ మోస్తేనయ్యా, మీరు కూడా సిలువ మోయండి అని చెప్పాడా? ఒక ఆయన ఉన్నాడు, అడ్డాడ అనే ఒక గ్రామంలో ఒక ఆయన ఉండే దైవజనుడు అంట. ఆయన దర్శనంలో దేవుడు చెప్పాడంట, నువ్వు సిలువ వేయించుకోయా అని. యేసు ప్రభు చెప్పాడంట, సిలువ వేయించుకోయా అని. సిలువ వేయించుకో అని చెప్పినప్పుడు ఆయన సిలువ వేయించుకున్నాడంట. సిలువ మిషనా ఏదో నాకు తెలియదు, సిలువ వేయించుకున్నాడంట. ఆ రోజు ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, పోలీసులు అందరూ కూడా వచ్చి కేసులు పెట్టడం జరిగింది. చాలా దారుణాలు జరిగినాయి. క్రైస్తవానికి ఆ రోజు అవమానం జరిగింది. యేసు ప్రభు సిలువ వేసుకోమని దర్శనంలో చెప్పినప్పుడు, సిలువ వేసుకుంటే నువ్వు సిలువలో చచ్చిపోవాలిగా, మరి ఎందుకు బతికావు? అంతే కదా. యేసు ప్రభు నిన్ను సిలువ వేసుకోమని దర్శనంలో నీకు చెప్పినప్పుడు సిలువ మీద నువ్వు చచ్చిపోవాలి, కానీ నువ్వు సిలువ మీద చచ్చిపోవాలా అంటే ఏం చేయాలని? అనేకులను ఈ వైపుకు ఆకర్షించుకోవాలని. ఈరోజు ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? అంజూరు పళ్ళు వ్యాపారం పెట్టేశాడు. బూడిద, ధర్మశాస్త్రంలో చేసిన అవన్నీ కూడా బూడిద మీద పోసుకుంటూ ఉంటాడు వేషధారిలాగా. ఇలాంటి వారిని గుడ్డిగా వెంబడిస్తున్నారు ఈరోజు చాలామంది క్రైస్తవులు. గుడ్డెద్దెల్లి చేలో పడ్డట్టుగా ఒక గుడ్డివాడు తోవ చూపిస్తే ఇద్దరు వెళ్ళి కుంటలో పడిపోతారు. జాగ్రత్త, ఎవరిని పడితే వాళ్ళని వెంబడించే రోజులు కాదు ఇవి. అనేకులైన అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు. ఎవరిని వెంబడించాలో, ఎవరిని వెంబడించకూడదో చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మా. ఇలా చెప్పడం వల్ల నాకేమన్నా అప్పులు పోతాయా, నాకేమన్నా లక్షలు వస్తాయా? మీ మేలు కోరి చెప్పేవాడిని అయితే తప్పితే మీకు నష్టాన్ని కలిగించేవాడిని అయితే కాదు. అందరూ కాదు, కొంతమంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు చెప్తున్నాడు, నన్ను వెంబడింపగోరువాడు మొదట తన్ను తాను ఉపేక్షించుకోవాలి, 2 తన సిలువను ఎత్తుకోవాలి. అంటే అర్థం ఏంటో తెలుసా?
యేసుక్రీస్తుని వెంబడించగోరేవాడికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సిలువ ఇచ్చాడు. ఏంటంటే ఆ సిలువ శ్రమలు అనే సిలువ. శ్రమలు అనే సిలువ. యేసుక్రీస్తుని వెంబడించగోరుతున్నటువంటి నీ జీవితంలో, నా జీవితంలో శ్రమలు అనే సిలువను మనం ఎత్తుకొని మోయాలి. ఎప్పటి వరకు అయ్యా అంటే ఈ లోకాన్ని విడిచెళ్ళిన చివరి క్షణం వరకు కూడా యేసుక్రీస్తుని వెంబడించగోరుతున్నటువంటి మన దైనందిన జీవితంలో శ్రమలు అనేటటువంటి సిలువను మనం మోయాలి. ఈరోజు నా జీవితంలో శ్రమలు రావట్లేదంటే నేను చెప్పాను కదా, నువ్వు భక్తిలో ఎక్కడో త్రోవ తప్పిపోయావని అర్థం. నువ్వు నిజమైన భక్తిలోకి వచ్చి చూడు, నీకు శ్రమలు రాకపోతే నన్ను నిలవబెట్టు బజార్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని వర్లరా, యేసుని వెంబడింపగోరువాడు మొదట తన్ను తాను ఉపేక్షించుకోవాలి, రెండు తన సిలువను ఎత్తుకోవాలి. ప్రియులరా, కొన్ని విషయాలు ఒక రిఫరెన్స్ మీకు చదువుతా చూడండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం చదువుదాం చూడండి ఒకసారి. ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముకుంటే అన్ని ఆశీర్వాదాలంట, అన్ని దీవెనలంట, ఏ కష్టాలు ఏ శ్రమలు మనం అనుభవించాల్సిన పరిస్థితి లేదంట. మరి పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి పత్రిక రాస్తూ ఒక మాట రాశాడు. ఈ మాట చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏమండి, ఒకసారి ఆ మాట చూడండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం. ఈ మాట మీరు అందరూ అండర్లైన్ చేసుకోవాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడి ఉన్నది అన్నాడు. ఈ మాట ప్రతి క్రైస్తవులు మరి ఏ పెన్నుంటే ఆ పెన్నుతో అండర్లైన్ చేసుకోవాలి. ఏమా అర్థమైందా? ఈ మాటలో ఉన్న భావం అర్థమైందా? ఆనాడు ఫిలిప్పీలో ఉన్న క్రైస్తవులకు పౌలు గారు పత్రిక రాస్తూ చెప్తున్నాడు, ఓ ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందున్న సంగమా, విశ్వాసులారా, క్రైస్తవులారా, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు. ఈరోజు క్రీస్తునందు విశ్వాసం ఉంచేమే కానీ మరి ఆయన పక్షమున శ్రమ పడడం ఎంతమంది ఇష్టపడుతున్నారు? శ్రమ అంటే ఎవరికైనా ఇష్టమేనా? మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు, శ్రమలంటే మాకు ఇష్టమైన చేయి చూపిండి ఎవరైనా? ఎవరికి ఇష్టం ఉండదు కదా. అన్ని ఆశీర్వాదాల గురించి చెప్పాలి మీకు, అన్ని దీవెనల గురించి చెప్పాలి మీకు, అన్ని స్వస్థతల గురించి చెప్పాలి మీకు, అన్ని మేలులు జరుగుతాయని చెప్పాలి. మీరు ఎలా బ్రతికితే మీకు మేలే చేస్తాడని చెప్పాలి. ఈరోజు పాటలు కూడా పాడుతున్నారు, అర్థం లేని పాటలు, ఎవరో రాసిన పాటలు. బైబిల్ అనుసారంగా ఉంటే తీసుకోండి పాట, వాక్యానుసారంగా ఉంటే తీసుకోండి పాట. ఏమో అర్థమవుతుందా? ఏం చెప్పినా ఈరోజు సొసైటీలో ఎలా ఉందంటే, ఇంకొక చెప్పాలంటే సొంత గ్రామంలో సేవ చేయడం అనేది అది ముళ్ళ మీద నడకలాగా ఉంది. నాకైతే ఎలా ఉంది? ముళ్ళ మీద నడక, కత్తి మీద సాన్ అన్నట్టుగా ఉంది నాకు. ఎందుకంటే ఏది చెప్పినా గుమ్మడికాయలు దొంగ ఎవర్రా అంటే భుజాలు తడుకున్నట్టుగా మా గురించే చెప్పాడు, మమ్మల్ని విమర్శించాడు. ఒకరోజు నేను అబద్ధ బోధకుల గురించి చెప్తున్నా చర్చిలో. అబద్ధ బోధకుల గురించి చెప్తుంటే కొంతమంది 5గురు కలిసి నా మీదకి రాబోయారంట. అంటే ఆల్రెడీ వాళ్ళ బోధకుడు అబద్ధ బోధకుడు అని వీళ్ళు ఒప్పుకుంటారనమాట. నేనేదో ఎవరి గురించో చెప్పడం ఏంటి, వీళ్ళేందో నా మీదకి 5గురు రావడం ఏంటి? వస్తే ఏమైంది అంటారు? నేను ఏమైనా అండమాన్ దీవుల్లో ఏమైనా పుట్టానా? ఎక్కడే పుట్టాను కదా, మరి నా పక్షాన్ని కూడా ఎవరికలు వస్తారు కదా. రారా? మీరు రారా? ఎవరైనా నా మీదకి వస్తే మీరు రారా? చెప్పండి, వస్తారా? రారా? తమ సంతోషాలు, తమ ఆనందాలు కూడా ప్రక్కన పెట్టి ఈరోజు మా సంతోషం గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు సంఘంలో. అది మీకు తెలియకపోవచ్చేమో, మేము అనుభవిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పాలి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉంటారు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, మనల్ని ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు. సేవలో ఇవన్నీ మామూలే మాకందరికీ. కాబట్టి ఎవరి గురించో చెప్పడం ఏంటి, వీళ్ళు మా కోసం చెప్పారు అనుకోవడం అర్థం ఏంటి? అందుకని స్వదేశంలో లేకపోతే సొంత గ్రామంలో సొంత జనుల మధ్య సేవ అనేది అది చాలా కష్టమని నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఏ మాట చెప్పినా కూడా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మా కోసమే చెప్పాడు అనుకుంటున్నారు, మమ్మల్ని విమర్శించడం చెప్పాడు అనుకుంటున్నారు. ఏమో నేను బైబిల్లో ఉన్నాయి చెప్తున్నానా, నా సొంత మాటలు చెప్తున్నానా? మీకు ఒక విషయం చెప్తాను, ఇప్పుడు ఈ వాక్యం అయిపోయేలోపు చెప్తా, చాలా జాగ్రత్త వినండి. కాబట్టి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడింది. మీకు ఏం అనుగ్రహించబడింది? ఆయన యందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆయన పక్షమున శ్రమ పడడం కూడా మీకు అనుగ్రహించబడింది. మరి శ్రమ పడడానికి ఎవరు ఇష్టపడుతున్నారు? కాబట్టి
యేసుక్రీస్తుని ఎవరైతే వెంబడింపగోరుతున్నారో వారి జీవితంలో కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా సరే ఆయన వెంబడించాలి తప్పితే ఆయన విడిచిపెట్టి వెనుతీయకూడదు. వెనుతీసిన వారికి వారి ఆత్మను బట్టి దేవునికి సంతోషం ఉండదంట. అర్థమవుతుందా? వెనుతీసిన వారికి వారి ఆత్మను బట్టి దేవునికి సంతోషం ఉండదన్నాడు. ఒకసారి యేసుని వెంబడించేవారు ఎలా మారిపోవాలో చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 10:37 అమ్మా, యేసుక్రీస్తుని వెంబడించేవారు ఎలా మారిపోవాలో చెప్తున్నాడు. చూద్దాం చాలా జాగ్రత్తగా. త్వరగా బైబిల్ తెరిచి చూడండి. నేను చెప్పే ప్రతిదీ బైబిల్లో ఉందా లేదనేది మీరు చూడండి, ఓకేనా? చూడండి, మత్తయి సువార్త 10:37 తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఓ నా సహోదరులారా, నా సహోదరి మనులారా, నా తల్లులారా, తండ్రులారా, దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి మాట ఇది. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు ఎవడైనా సరే వాడు నాకు పాత్రుడు కాడు. యేసుక్రీస్తుని వెంబడించాలనుకున్న వాళ్ళు ప్రియులరా, తల్లినే కానీ తండ్రినే కానీ కుమారునే కానీ కుమార్తెనే కానీ యేసుక్రీస్తు కంటే ఎక్కువగా ప్రేమించకూడదంట. ఇది నేను చెప్పానా? బైబిల్లో యేసుక్రీస్తు చెప్పాడా? అమ్మ మీరు చెప్పండి, ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభువారే చెప్పాడు ప్రియులారా. ఏమంటే వీళ్ళకంటే కూడా యేసుక్రీస్తుని ఎక్కువగా ప్రేమించాలంట. ఆయన కంటే వీళ్ళని ఎక్కువగా ప్రేమించకూడదు. యేసుక్రీస్తుని వెంబడించడం ప్రియులారా, ఇదిగో ఎంత ఈజీ అయితే మాత్రం కాదు, ఎంత కష్టం. ఆయన్ని వెంబడించగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువనెత్తుకొని తను వెంబడించాలి. ఆయన వెంబడించగోరువాడు తండ్రినైనను తల్లినైనను కుమారునైనను కుమార్తెనైనను యేసుక్రీస్తు కంటే ఎక్కువగా ప్రేమిస్తే యేసుక్రీస్తుకి అతడు కానీ ఆమె కానీ పాత్రురాలు కాదు. ఏమండి? కాబట్టి వెంబడించేదవా వెనుదీయదువా? ప్రశ్న. త్వరగా నేను ముగించిపోతున్నా. వెంబడించేదవా? క్రీస్తుని వెంబడించేదవా వెనుదీయదవా? వెంబడించే సమయంలో నీకు కష్టాలు వస్తాయి, అయినా కూడా వెనుతీయకూడదు, వెంబడిస్తూనే ముందుకు వెళ్ళిపోవాలి. ఏమండి? ఇంకా మనం చూసినట్లయితే లూకా సువార్త 9:57 ఒక ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పాడు. అక్కడ చూద్దాం ఒకసారి. లూకా రాసిన సువార్త 9:57 చూడండి. ఈ సందర్భంలో అందరూ మీ గ్రంథం తెరిచి చూడండి, చక్కగా వాక్యం వినండి, మీకు అర్థమయ్యే విధంగా ప్రతి రిఫరెన్స్ మీకు అర్థం చేయిస్తూ ఉంటాను. చూడండి, లూకా సువార్త 9:57 ఒక వ్యక్తి, కొంతమంది యేసుని వెంబడించారంట. ఎందుకు వెంబడించారంట? ఆ రోజు ఏదో ఆయన్ని వెంబడించడం వలన రొట్టెలు కానీ ఆ చేపలు కానీ మాకు దొరుకుతాయి, చక్కగా తిని తృప్తి చెందొచ్చని యేసుక్రీస్తుని కొంతమంది వెంబడించారంట ప్రియులారా. ఆయన వెంబడిస్తే ఏదో ఒకటి దొరుకుతుందని వెంబడించారంట కొంతమంది. చదవమ్మా. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాడంట. ప్రియులారా వినండి, యేసుక్రీస్తు మార్గమును వెళ్తున్నాడు, శిష్యులు కలిసి వెళ్తున్నారు. ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చేసి, యేసు నువ్వెక్కడికి వెళితే అక్కడికి నేను నీ వెంట వచ్చేస్తా అంటున్నాడు. ఏమంటున్నాడు? చెప్పండి, త్వరగా చెప్పాలి. యేసుక్రీస్తుతో అంటున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నీ వెంట నేను వచ్చేస్తా అంటున్నాడు. ఎందుకు వస్తున్నాడు అంటున్నాడు చెప్పనా? యేసుక్రీస్తు వెంట వెళితే చక్కగా ఆయన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పెట్టాడు కదా. 5 రొట్టెలు 2 చేపలు ఆ తర్వాత మరికొంతమందికి పెట్టాడు కదా. అలా పెట్టి వారు ఆకలి తీర్చాడు కదా. మరి ఈయన వెంబడించడం ద్వారా కడుపు నిండా రొట్టెలు దొరుకుతాయి, కడుపు నిండా చేపలు దొరుకుతాయి అని తిండి కోసం వెంబడించారు కొంతమంది యేసు ప్రభుని. ఏమండి? నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వచ్చేస్తా అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు తనతో ఏమన్నాడంటే, అయ్యా నేను ఎక్కడికి వెళ్తే నువ్వు అక్కడికి నాతో పాటు వచ్చేస్తా అంటున్నావు కదా, అయితే ఒక విషయం చెప్తున్నా, చాలా జాగ్రత్తగా విను. ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి చెట్ల మీద, చెప్పండి. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు కానీ అవని అంతా నాదే అయినా మనిషి కుమారుడైన నాకు తలవాల్చుకున్నటకు స్థలము లేదు, ఇప్పుడు వచ్చి అమ్మడించునన్ను అన్నాడు. అంతే. వినండి, జాగ్రత్తగా వినండి. ఒకడు యేసుక్రీస్తు శిష్యులు వెళ్తా ఉంటే ఆయన అన్నాడు వచ్చి, ఏమని? అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నీతో పాటు నేను వచ్చేస్తా అన్నాడు. అంటే అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడంటే, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నివాసాలు ఉన్నాయి, నక్కలకు భూమిలో బొరియలు ఉన్నాయి,
ఆ మనిషి కుమారుడినైన నాకు తలవాల్చుకున్నటకు బెత్తడి స్థలం కూడా ఈ భూమి మీద లేదు, మరి ఇప్పుడు వచ్చి నన్ను వెంబడిస్తావంటే ఆ వ్యక్తి వెంబడించాడు అనుకుంటున్నారేంటి? వెంబడించాడా? వెంబడిలా. ఇంకా మనిషి కుమారుడిగా నేను తలవాల్చుకోవడానికి భూమి మీద నాకు స్థలము లేదంటే యేసుక్రీస్తుని వెంబడించకుండా వెనుదీసి వెళ్ళిపోయాడంట ఆయన. ఏమండి, ఇది మొదటి వ్యక్తి గురించి. మరలా మరొక వచ్చిన చదువుదాం చూడండి, కంటిన్యూషన్గా చదవండి. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను, అతడు నేను వెళ్ళి, చూడండి, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టుకొని వచ్చుటకు సెలవిమ్మని అడిగాడంటే యేసు ప్రభుని. చాలా జాగ్రత్తగా వినాలి క్రైస్తవ్యమా, చాలా జాగ్రత్తగా వినాలి మీరు మనసు పెట్టి. యేసు క్రీస్తు ప్రభువాన్ని వెంబడించడం అంటే అంత ఈజీ కాదు, అది చాలా కష్టముతో కూడినటువంటి పని. ఆదివారం బైబిల్ సంఖ్యలో పెట్టుకొని ఆరాధనకు వచ్చి వెళ్ళినంత ఈజీ కాదు యేసుక్రీస్తుని వెంబడించడం అంటే. నీవు నేను మనం అందరం, అది చాలా కష్టం. ఆయన్ని వెంబడించగోరువాడు మొదట తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఆయన్ని వెంబడించగోరువారు రెండవదిగా ప్రియులారా తన సిలువనెత్తుకొని, శ్రమలనే సిలువెత్తుకొని ఆయన వెంబడించాలి. ఆయన్ని వెంబడించగోరువాడు తండ్రినైనా, తల్లినైనా, కుమారునైనా, కుమార్తెనైనా తనకంటే ఎక్కువగా ప్రేమిస్తే ఆయనకు పాత్రుడు కాడు. ఏమండి, ఆయన్ని వెంబడించాలనుకున్నాడు కొంతమంది, రొట్టెల కోసం, ఆహారం కోసం వెంబడించలేక వెనుదిరిగి వెళ్ళిపోయారు. మరొకడు వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభు అన్నాడు నన్ను వెంబడించయ్యా అన్నాడు. ఆ వ్యక్తి వచ్చి అన్నాడు, అయ్యా నా ఇంటి దగ్గర మా నాన్న చచ్చిపోయాడు. అమ్మ వినండి జాగ్రత్తగా, మా నాన్న చచ్చిపోయాడు, నేను ఇంటికి వెళ్ళిపోయి మా నాన్న ఈ భూస్థాపన కార్యక్రమం చేసుకొని నేను వస్తానయ్యా, మళ్ళీ సేవలో నేను వెంబడిస్తానయ్యా అంటే యేసు ప్రభు ఏమన్నాడు చెప్పనా? ఏమన్నాడు యేసు ప్రభు? అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము, నువ్వు వెళ్ళి పో, సువార్తను ప్రకటించి పో. ఇదేంటండి, మా నాన్న చచ్చిపోయాడంటే స్కూల్లోనే నాకు సెలవిస్తారు, మా నాన్న చచ్చిపోయాడయ్యా నేను వెళ్ళాలంటే కాలేజీలో సెలవిస్తారు, మా నాన్న చచ్చిపోయాడంటే నా డ్యూటీలో సెలవిస్తారు, మా నాన్న చచ్చిపోయాడంటే ఎవరైనా సెలవిస్తారు, నాన్న అర్జెంటుగా నువ్వు వెళ్ళిపో, అవసరమైతే వాళ్ళే ఫ్లైట్ మాట్లాడి అమెరికా నుంచి ఇండియా పంపిస్తారు, అర్జెంటుగా మీ నాన్న వెళ్ళి చివరి చూపు చూసుకోరా, మీ నాన్న భూస్థాప కార్యక్రమం చేసుకోరా అంటారు. కానీ యేసుక్రీస్తు దగ్గరకు వస్తే వినాలి జాగ్రత్తగా, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి యేసుక్రీస్తుని వెంబడింపగోరువాడు ఇంట్లో మా నాన్న చచ్చిపోయిందన్నా కూడా ఆయన సెలవీయుడు. నేను ఇంటికి వెళ్ళి వస్తా, మా నాన్న భూస్థాపన కార్యక్రమం చేసుకొని వస్తానన్నా కూడా సెలవీడు ఆయన. మృతులు తన మృతులను పాతి పెట్టుకొని నిమ్ము, నువ్వు వెళ్ళిపోయి దేవుని రాజ్యాన్ని ప్రకటించిపో అనేసాడు అంతే. దేవుణ్ణి యేసుక్రీస్తుని వెంబడించగలడానికి వచ్చిన వాడికి సెలవులు లేవు, సెలవులు ఉండవు. చచ్చిపోయిందాక యేసుక్రీస్తుని వెంబడించాల్సిందే. ఆ తర్వాత అన్నాడు ఒక మాట మరలా చూడండి, మరి ఒకడు వచ్చాడంట. మరి ఒకడు వచ్చి ప్రభువా నీ వెంట వచ్చి నేను వెంబడించేదను కానీ నా ఇంటి దగ్గరనున్న వారి యొద్ద నా భార్య, నా పిల్లలు, నా తల్లి, నా తండ్రి నిన్ను వెంబడించాలనుకుంటున్నాను కానీ మొదట నేను ఇంటికి వెళ్ళి నా ఇంటి దగ్గర ఉన్న నా భార్యతో, నా పిల్లలతో, నా తల్లిదండ్రులతో సెలవు తీసుకొని వస్తానయ్యా. నేను వెళ్ళి వాళ్ళు వెళ్ళమంటే నేను వచ్చి నీ స్వార్థ ప్రకటిస్తా, నేను వెంబడిస్తా. వాళ్ళు వద్దన్నారు అనుకో ఇంట్లో ముసుకేసుకొని పడుకుంటా అంటున్నాడు. వీడొచ్చి ఏమంటున్నాడు? యేసుక్రీస్తు వచ్చి నన్ను వెంబడించు, పరలోక రాజ్య సువార్తను ప్రకటించు అని యేసుక్రీస్తు చెబుతుంటే ఇతను అంటున్నాడు నేను ఇంటికి వెళ్ళిపోయి ఇంటి దగ్గర నా భార్య ఉంది, నా భార్య సెలవు తీసుకోవాలి. అంటే భార్య వెళ్ళమంటే వెళ్తావా దేవుని స్వార్థకి? పిల్లలు వెళ్ళమంటే వెళ్తావా దేవుని వాక్యం చెప్పడానికి? తల్లిదండ్రులు వెళ్ళమంటే వెళ్తావా దేవుని సేవకి? కొంతమంది ఉంటారు ప్రియులారా, దేవుని సేవకుని దుఃఖపెట్టేవాళ్ళు, దేవుని సేవకు ఆటంకాలు కలిగించేవాళ్ళు అంటూ కొంతమంది ఉంటారు ఇళ్లల్లో. ఇంట్లో ఉన్నవాళ్ళు దైవసేనుడికి టార్చర్ చూపిస్తే దైవజనుడు బయటికి వెళ్ళి వాక్యం చెప్పాలంటే ఒకటి చెప్పబోయి మరొకటి చెబుతాడు. అప్పుడు వినేవాళ్ళు ఏమంటారంటే ఈరోజు అన్నకి ఏమైందిరా, ఒకటి చెప్పబోయి మరొకటి చెబుతున్నారు అనుకుంటారు. అదే ఇంట్లో భార్య కానీ భర్తకి సపోర్ట్ ఇచ్చింది అనుకోండి ప్రియులారా, అక్కడికి వెళ్ళి సేవకుడు నిలబెడితే స్టేజీ దద్దరిల్లిపోయింది ఆ రోజు వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు? ఇంట్లో భార్య, పిల్లల, తల్లిదండ్రుల సపోర్ట్ ఉంది. ఏమండి మీరు వెళ్ళండి, వీళ్ళు నేను చూసుకుంటా అంటే చాలు, ఆ రోజు వాక్యం అక్కడ అద్దరిపోయిద్ది. లేకపోతే
ఇక ముళ్ళ మీద నుంచిన వాక్యం చెప్పినట్టే ఉండిద్ది. అప్పుడప్పుడు నేను వాక్యం చెబుతుంటే కింద దోమలు తినేస్తూ ఉంటాయి, కాళ్ళు రక్తం తాగేస్తూ ఉంటాయి, ఇలా గీక్కుంటా ఇలా గోక్కుంటా డ్యాన్స్ చేస్తా వాక్యం చెబుతూ ఉంటా, కింద దోమలు తింటా నేను. అలా ఉంటుందన్నమాట. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, యేసుక్రీస్తుని వెంబడిస్తానని అంటున్నాడు, కానీ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని రావాలంటున్నాడు. వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని వస్తావా? ఏమండి, చూడండి ఎలా ఉన్నారు. ఇక తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పాడు. ఆ మాట చూస్తే మనం ఆశ్చర్యపోతాం. ఇప్పుడు ఆ మాట చదవండి, 9:62 వచనం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, ప్రియులారా, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కానేరడని అతడితో. ఎంత స్పష్టంగా ఉందండి వాక్యం. ఇలాగ చెబితే ఎవరు ఆలోచించరు? ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా, వాక్యంలో ఉన్న భావాన్ని ఈరోజు సొసైటీలో ఉన్న సమాజానికి మనం చెబితే ఎవరు మారరు చెప్పండి? ఈరోజు ఎక్కడ వేసిన గొంగలు అక్కడన్నట్లుగా భక్తిలోనే ఉన్నాం అనుకుంటున్నారు చాలామంది. భక్తి అనే భ్రమలో బ్రతుకుతున్నారు. కారణం ఏంటంటే వారిని సరైనటువంటి వాక్యాన్ని చెప్పి సరైనటువంటి భక్తి మార్గంలో నడిపించట్లేదు చాలామంది. ముగించుకుందాం ఇంకా, ఏమండి? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు అంటున్నాడు, నాగటి మీద చేయి పెట్టి వెనుతట్టు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. ఇక నాగటి మీద చెయ్యి వేస్తే ఏం చేయాలి చెప్పండి? పొలంలోకి వెళ్ళాము, నాగలి మీద చేయి పెట్టాము, ఇక ఎద్దులు దున్నటానికి రెడీగా ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? రైతు నాగటి మీద చేయి పెట్టిన రైతు దున్నుకుంటా ముందుకు పోవటం తప్పితే ఇక వెనుదిరిగి చూడకూడదు. అలా వెనుదిరిగి చూసావా, దేవునికి పాత్రుడు, పరలోక రాజ్యానికి పాత్రుడు కాలేరమని బైబిల్ సెలవిస్తుంది. ఒకసారి ఆ మాట చదువుదామా? యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. రకరకాల కారణాల చేత ఈరోజు యేసుక్రీస్తుని వెంబడించే విషయంలో వెనుగు తీసే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. రకరకాల కారణాలను బట్టి వెనుదీసే వాళ్ళు ఉన్నారు చాలామంది. ఏమండి, కొంతమంది యేసుక్రీస్తుని ఎందుకు వెంబడించారంటే, ప్రియులారా చెప్పాను కదా, ఎందుకు వెంబడించకుండా వెనుదీశారంటే వాళ్ళకి లోకాశలు ఎక్కువ ఉండడం వల్ల కొంతమందిని యేసుక్రీస్తుని వెంబడించకుండా వెనుదీశారంట. కొంతమంది లోకాశల వలన యేసుక్రీస్తుని వెంబడించకుండా వెళ్ళిపోయారంట. ఒక యవనస్తుడైన ధనవంతుడు పరిగెత్తుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి మోకాళ్ళు వేసి, అయ్యా, నిత్య జీవమునకు వారసునగున్నట్లు నేనేమి చెయ్యాలయ్యా అని అడిగాడు. మంచి మాట అడిగాడు. వింటున్నారా? అయ్యా, పరలోక రాజ్యానికి నేను వారసుని అవ్వాలంటే నేనేం చేయాలో చెప్పయ్యా అన్నాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పాడు. ఏమని చెప్పాడు? మోషే ధర్మశాస్త్రంలో పదాజ్ఞలు పాటించయ్యా అన్నాడు. అదేముంది, సండే స్కూల్లో నా టీచర్ నేర్పించిన కాడ నుంచి నేను పాటిస్తూనే ఉన్నాడు. అయితే నీకు ఒక్కడు కొదువై ఉందయ్యా అన్నాడు. ఏంటేదో చెప్పు అన్నాడు. పరలోక రాజ్యానికి పోవడానికి ఆ యవనస్తుడైనటువంటి ధనవంతుడికి ఒకే ఒక్కటి కొదువ, 1 మార్క్. ఏంటి ఆ 1 మార్క్ అంటే, నీకున్నటువంటి ధనమంతా అమ్మేసి బీదలకు పంచేసి నీ వచ్చి నన్ను వెంబడించన్నాడు. అన్నాడా అనలేదా మార్క్స్ వార్తలో? ఏమండి, నీ వచ్చి నన్ను వెంబడించాయి అన్నాడు. మార్క్స్ వార్త 10:17-21 మీరు చదువుకోండి. తర్వాత నీ వచ్చి నన్ను వెంబడించాయి అంటే ఆ యవనస్తుడు మిక్కులి ఆ ధనవంతుడయ్యుండి ఆ ధనాన్ని వదిలిపెట్టుకోలేక యేసుక్రీస్తుని వెంబడించలేక వెనుదిరిగి వెళ్ళిపోయాడు నరకానికి. చాలా జాగ్రత్తగా వినాలమ్మా, చాలా జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తుని వెంబడించడం అంటే అంత ఈజీ కాదు. చెప్పాను కదా, అంత ఈజీ అయితే మాత్రం కాదు. అది చాలా కష్టముతో, చాలా శ్రమతో కూడినటువంటి పని. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాలు మీరు చదివితే అక్కడ దేమా అనే వ్యక్తి ఇహలోకాన్ని స్నేహించి తిమోతిని విడిచేసి వెళ్ళిపోయి లోకంలో కలిసిపోయాడంట, లోకాశలు కలిగి. ఆ మాట బైబిల్లోనే ఉంది, మీరే చదవండి. త్వరగా ముగించుకుందాం. 4వ అధ్యాయం తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలు. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము. దేమా, చూడండి, దేమా అనే ఒక విశ్వాసి సంఘములో ఉన్నాడు, సేవలో ఉన్నాడు, సేవకునికి సహకారిగా ఉన్నాడు. దేమా అనేటటువంటి ఈ వ్యక్తి ఇహలోకమును స్నేహించి ఇదిగో నన్ను విడిచి తెస్సలోనిక అనే పట్టణానికి వెళ్ళిపోయాడంట. చాలా జాగ్రత్తగా వినాలి దేవుని పిల్లలారా.
దేమా అనే ఈ విశ్వాసి, దేమా అనే ఈ క్రైస్తవుడు ఇహలోకాన్ని స్నేహించి లోకములోకి వెళ్ళి లోకస్తుల్లా కలిసిపోయాడంట. లోకములో ఏమున్నది చెప్పండి? లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం. అవి తండ్రి వలన కలిగినవి కావు, అవి సాతానుడి వల్ల కలిగింది. ఈ లోక స్నేహం దేవునితో వైర్యమని మీరు ఎరుగరా? ఈ లోక స్నేహము చేసేవాడు ప్రియులారా దేవుని ప్రేమించేవాడు కాడు. దేవుని ప్రేమ వారిలో నిలిచి ఉండదు. కాబట్టి కొంతమంది యేసుక్రీస్తుని ఎందుకు వెంబడించకుండా వెనుదీసి వెళ్ళిపోతారంటే వాళ్ళకి లోకాశలు ఎక్కువ. ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలి, ఏదో కూడబెట్టాలి అనేటటువంటి ఆశలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే యేసుని వెంబడించలేరు. వాళ్ళు లోకంలో కలిసిపోతారు, మరలా లోకస్తుల్లాగా. కాబట్టి ఒక్కసారి మనం నాకటి మీద చేయి పెట్టిన తర్వాత వెనుతిరిగి చూసామనుకోండి, ఆయన ఆత్మకు సంతోషం ఉండదంట వారి వల్ల. ఈ మాట చదవండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38వ వచనంలో, ప్రియులరా, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలమున జీవించును, అతడు వెనుదీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అమలారా, నా దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, క్రైస్తవ బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తుని వెంబడించే విషయంలో ఎవరైనా సరే లోకాశలు కలిగి మరలా లోకస్తుల్లా లోకములో కలిసిపోయారు అనుకోండి, మిమ్మును బట్టి లేదా మనందరిని బట్టి దేవుని ఆత్మకు ఏముండదంట? సంతోషం ఉండదు. ఆయన ఆత్మకు సంతోషం ఉండదు. మరి ఏముంటుందంటే నిన్ను బట్టి, నన్ను బట్టి, లోకములో కలిసి లోకస్తులా బ్రతుకుతున్నా, లోకస్తులా మాట్లాడుతున్నా, లోకస్తులా జీవిస్తున్న మనల్ని బట్టి ఆయన ఆత్మకు సంతోషం ఉండదు. కానీ ఆయన ఆత్మకు దుఃఖము, ఆయన ఆత్మకు ఆవేదన, ఆయనకు బాధ కలుగుతుంది. ఈరోజు ఎంతమంది క్రైస్తవులు ఆయన బాధ పెట్టే వాళ్ళు ఉన్నారు చెప్పనా? చిన్న చిన్న కారణాలకి యేసుని విడిచి వెంబడించాల్సింది పోయి యేసుని విడిచి లోకంలో కలిసిపోయి లోకస్తులాగా బ్రతుకుతుంటే ఆ పరమందున్న కన్న తండ్రి ఈరోజు కంట కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. తెలుసా మీకు? ఉంటే ఎలా ఉండమన్నాడు? చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. నిలువెచ్చని జీవితాన్ని జీవించొద్దు. నిలువెచ్చని జీవితం వద్దు. బతుకుటకిస్తే చెప్పండి, చావైతే నాకు లాభం అనుకున్నవాడే క్రీస్తుని వెంబడించాలి. అలాంటి వాడే క్రైస్తవులోకి రావాలి. కాసేపు లోకంలో, కాసేపు సంఘంలో, కాసేపు లోకస్తులోకి వెళ్ళి లోకంలాగా, రేపు గ్రంథంలోకి వచ్చి సంఘస్థులాగా ఉన్నాం అనుకోండి, చివరికి అటు పరలోకానికి పోలేమో, ఇటు నరకానికి పోతాం. మధ్యలో మాత్రం కొట్టుమెట్లాడడం, నరకానికి మాత్రం పోదాం ఖాయం. కాబట్టి ఒక దేవుని సేవకునిగా, దేవుని పనివాడిగా, మిమ్మల్ని అందరినీ నిత్యము ప్రేమించేవాడిగా, అహర్నిశలు మీ ఆత్మ రక్షణ కోసం నిత్యము ప్రయాసపడి ప్రార్థించేవాడిగా, ఎన్నో విలువైన మాటలు మీకు చెప్పి మంచి సత్య మార్గంలోనికి నడిపించాలని మీ బాగు కోరుకున్నవాడిగా ఈ మాటలు చెప్తున్నాను. వెంబడించేదవా, వెనుతీయుదవా? కొంతమంది యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి 70 మంది శిష్యులు వచ్చారు. మొదట ఆయన ఒక మాట అన్నాడు, నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవం గలవాడు అన్నాడు 70 మందితో. వినండి చివరి మాటలు. ఆ 70 మంది ఏమన్నారు తెలుసా? ఇదేంట్రా బాబు, ఈయన వెంబడించడానికి మనం వస్తే, ఏదో రొట్టెలో మాంసం పెడతాడని మనం వస్తే, నా శరీరాన్ని తినండి, నా రక్తం తాగండి అంటున్నాడేంటి? ఆయన శరీరాన్ని మనల్ని ఎలా తిననిస్తాడు? ఆయన రక్తాన్ని మనం ఎలా త్రాగనిస్తాడు? ఏంటి ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగే నరమాంస భక్షకులుగా మనం కనబడుతున్నావా? పండే అని వెళ్ళిపోయారంటే వెనక్కి. ఎక్కడుంది ఆ మాట బైబిల్లో? ఎక్కడుంది ఏమా? యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో మీరు చూసుకోండి. అప్పటి నుండి వారిలో అనేకులు వెనుదీసిరి. ఆయన చెప్పిన మాటలు అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకొని అనేకులు వెనుదీసి వెళ్ళిపోయారంట. 70 మంది శిష్యులు వెళ్ళిపోయారంట. చివరికి ఎంతమంది మిగిలారు? చెప్పాలి. ఎంతమంది మిగిలారు? 12 మంది మిగిలారు. ఆ 12 మందితో 6వ అధ్యాయము 67, 68లో చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 67, 68. కాబట్టి యేసు శిష్యులతో కూడా అంటున్నాడు, మీరు కూడా వెళ్ళిపోతారా అన్నాడు. అంతే. మీరు కూడా వెళ్ళిపోతారా? మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోండి అయ్యా అంటాడు. అంతే యేసు ప్రభు. బతివలాండి, అయ్యా మీ కాళ్ళు మొక్కుతా పాంచాను, మీరు వచ్చి నన్ను వెంబడించండి అయ్యా, మీరు లేకపోతే నా దిక్కులేదయ్యా అన్నాడు యేసు ప్రభు. వెళ్ళిపోతారా? వెళ్ళిపోండి. నేను కావాలనుకున్నవాడు, నిత్య జీవం కావాలనుకున్నవాడు నన్ను వెంబడిస్తాడు. యేసు ప్రభు మాటలు ఇలానే ఉంటాయి. ఎవరిని బతివలాడు ఆయన మోమాటం లేని బోధకుడు. ఆయన బోధలన్నీ కూడా కఠినంగానే ఉంటాయి. అర్థమవుతుందా?
70 మంది వెనుదీసి వెళ్ళిపోయారంట. శిష్యులను కూడా అన్నాడు, మీరు కూడా వెనుదీసి వెళ్ళిపోతామనుకుంటే వెళ్ళిపోన్నాడు. అప్పుడు పేతురు అంటాడు, అయ్యా నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తామయ్యా, నిత్య జీవ మాటలు కలిగినటువంటి వాడవు నీవు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాం. వా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళిపోతాం. కొంతమంది వెనుదీస్తూ ఉంటారు. ఎందుకు వెనుదీస్తూ ఉంటారంటే ప్రియులరా, సేవకుడు ఏదైనా వాక్యం చెప్పాడు, మీకు ముందుగా చెప్పానా, దాన్ని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు వెనుదీసే వాళ్ళుగా ఉంటారు కొంతమంది. ఏమని చెప్పనా, మొన్న పాస్టర్ గారు నా గురించే చెప్పాడు, నిన్న ఆదివారం కూడా నా గురించే చెప్పాడు, ఈ ఆదివారం కూడా నా కోసమే చెప్పాడు, ఇక రేపు వచ్చే ఆదివారం కూడా నా గురించే చెప్తాడు, ఇక నాకేం పని లేదు నీ గురించే చెప్పడానికి. ఇలా వెనుదీసే వాళ్ళు ఉంటారు కొంతమంది సంఘంలో. చాలా తప్పది. వాక్య ప్రకారంగా బ్రతకాలి అనే ఆలోచన లేనివాడు అలాగ అనుకుంటాడు. వాక్య ప్రకారంగా బ్రతికేవాడైతే దేవుడు తన సేవకుడి ద్వారా నాతో మాట్లాడాడు, నేను సరిచేసుకోవాలనుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నీ మూసేసేయండి, క్లోజ్. ఇక అన్నీ ఇప్పటికి చాలామంది బుసలు కొడుతున్నారు పాముల్లాగా. బుస్ బుస్ అంటున్నారు, నాకు అర్థమైపోతుంది. ఇంక నేను చెప్పకూడదు, వాక్యం చెబితే ఎక్కదని నాకు అర్థమైపోయింది. కాబట్టి వెంబడించేదవా వెనుతీయదవా. ప్రార్థన చేద్దాం. తలలో వంచండి, కళ్ళు మూసుకోండి. దయచేసి అందరూ కళ్ళు మూసుకోవాలి, తలలో వంచాలి. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలయ్యా. మీ ప్రియులు, మా ఆత్మీయులు, మా సంఘ బిడ్డలు ఇంతమందిని ప్రభువా నీ సేవకునిగా నన్ను నమ్మి నాకు అప్పగించావు తండ్రి. వీరందరి ఆత్మల గురించి నీకు లెక్క చెప్పవలసిన వాడి వలె వీరి ఆత్మలు కాయిచున్నాను కనుక మోమాటం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టినట్లుగా నీ పిల్లలకు నీ వాక్యములో ఉన్న భావాలు మాత్రమే చెప్తున్నాను ప్రభా. ఎవరు కూడా అపార్థం చేసుకోకుండా, పెడర్థాలకు దారి తీసుకోకుండా, వెనుదీసేవారిగా ఉండక వాక్యపు లోతుల్లోనికి తమను తాము మరి చూసుకొని ఆ వాక్యపు వెలుగులో తమ లోపాలు దిద్దుకునే కృప దయచేయండి. వెంబడించేదవా వెనుదీయుదువా అనే ఈ శ్రేష్టమైన ఈ అంశాన్ని ఈరోజు మాతో మాట్లాడారు. అందరిని బట్టి మీకు వందనాలు అయ్యా. యేసుక్రీస్తుని వెంబడించే ఆ విషయంలో మా జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయని, ఎన్నో శ్రమలు వస్తాయని, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, మరణాపాయ స్థితులే, అనారోగ్యమే, ఆర్థికపరమైన ఇబ్బందులే, మరణాలే సంభవించిన మా ప్రభువును మాత్రం మేము వెనుదీయకుండా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా ఆ యేసు వైపే చూచుచు గురి యొద్దకు పరిగెత్తే వారంగానే, గురి లేని వారంగా పరిగెత్తక గురిని కలిగి మేము పరిగెత్తేవారుగా మమ్మల్ని మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ఈరోజు చాలామంది క్రీస్తుని బాప్తిస్మం ద్వారా ధరించుకున్నప్పటికీ చేసిన ప్రమాణాలన్నీ కూడా పక్కన పెట్టి చిన్న చిన్న శరీర బలహీనతలకు, అనారోగ్యాలకు, ఆర్థికపరమైన ఇబ్బందులకు, కుటుంబ సమస్యలకు నా తండ్రి యేసుక్రీస్తుని వెంబడించాల్సింది పోయి వెనుదీసి లోకములో లోకస్తుల్లో కలిసిపోతున్నారు దేమావళి. అలా మేము ఉన్నప్పుడు నీ ఆత్మకు మా వలన సంతోషం లేదని ఈరోజు తేట తెల్లగా మీరు తెలియజేశారు. మా వలన నీ ఆత్మకు మేము సంతోషం కలిగజేసేవారుగా ఉండాలి తప్పితే నీ ఆత్మకు ఆవేదన, దుఃఖాన్ని కలిగించేవారుగా మేము ఉండకూడదు. కాబట్టి నాయన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇదిగో తల్లినైనా, తండ్రినైనా, కుమారుడైనా, కుమార్తెనైనా తండ్రి క్రీస్తు కంటే మేము ఎక్కువగా ప్రేమించేవారుగా ఉంటే ఆయనకు పాత్రలం కాలేము, ఆయనకు శిష్యులం మేము కాలేము. ఇదిగో మా సిలువను మేము ఎత్తుకోకపోతే, మమ్మల్ని మేము ఉపేక్షించుకోకపోతే ఆ ప్రభువుకి మేము శిష్యులం మేము కాలేము. కనుక ఎన్నో విలువైన సంగతులు ఈరోజు మీరు మాకు సెలవిచ్చారయ్యా. ఈ మాటలన్నీ కూడా ప్రభువా మా హృదయంలో వాటిని పెట్టుకొని ఈ మాటల ప్రకారంగా మేము జీవించే కృప ధన్యత మా అందరికి దయచేయమని యేసు ప్రభువు నామములోని ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొని చున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. ఒక పాట పాడుతూ ఉండగా కానుకలు సమర్పించుకుందాం. త్వరగా లేచి నిలబడండి. ఎవరైనా ఒక పాట పాడండి అమ్మా త్వరగా. కానుకలు పాడు.